పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ప్రియ స్నేహితులారా, మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియజేస్తూ మార్చి 22వ తారీఖు ఈనాడు తల్లి శ్రీ సభ తపస్కాలంలోని 5వ ఆదివారాన్ని కొనియాడుతూ ఉంది. మొదటి పట్టణము యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయం 12వ వచనం నుండి 14వ వచనం వరకు, భక్తి కీర్తన 130 1వ వచనం నుండి 7వ వచనం వరకు. రెండవ పట్టణము పునీత పౌలు రోమీలకు రాసిన లేఖ 8వ అధ్యాయం 8వ వచనం నుండి 11వ వచనం వరకు. సువార్త పట్టణం యోహాను సువార్త 11వ అధ్యాయం 1వ వచనం నుండి 45వ వచనం వరకు. ఈనాటి దివ్య బలి పూజ పఠనాలు ఉద్దేశం: నేనే పునరుత్థానమును జీవమును మన విశ్వాసానికి పిలుపునిస్తూ ఉంది. ఈనాటి మొదటి పఠనం మనకు తెలియజేస్తున్నటువంటి గొప్ప విశేషం ఏమిటి అంటే, ఈ వాక్యాల్లో దేవుడు తన ప్రజలతో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఒక గొప్ప ఆశాభావాన్ని తెలియజేస్తున్నాడు. నేను మీ సమాధులను తెరుస్తాను, మిమ్మల్ని బయటకు తీసుకొస్తాను అని చెప్పడం ద్వారా మన జీవితంలో ఎంత నిరాశ, చీకటి, నిస్సహాయత ఉన్నా కూడా దేవుడు మనలను తిరిగి లేపగలడని స్పష్టం చేస్తాడు. ఇది కేవలం శారీరక పునరుత్థానం గురించి కాదు, ఆత్మీయంగా కూడా మృతులైన మన హృదయాలకు జీవం పోసే దేవుని శక్తి గురించి. మన జీవితంలో కొన్ని సందర్భాల్లో మనం పూర్తిగా విరిగిపోయినట్టు, ఆశలు లేకుండా ఉన్నట్టు అనిపిస్తుంది. పాపం, బాధ, నిరాశ ఇవి మనల్ని సమాధిలో ఉన్నట్లుగా అనిపిస్తాయి. కానీ ఈ వాక్యం మనకు గుర్తు చేస్తుంది, దేవుడు మన పరిస్థితులను చూస్తూ నిశ్చలంగా ఉండడు. ఆయన మన జీవితంలోనికి ప్రవేశించి మనలను పైకి లేపే శక్తి కలవాడు. నేను నా ఆత్మను మీలో ఉంచుతాను, మీరు బ్రతుకుతారు అనే వాక్యం ఎంతో గొప్పది. దేవుని ఆత్మ లేకుండా మన జీవితం ఖాళీగా ఉంటుంది. కానీ దేవుని ఆత్మ మనలో ఉండగా మనకు కొత్త జీవం, కొత్త ఉత్సాహం, కొత్త ఆశలు లభిస్తాయి. ఇది మన ఆత్మీయ పునరుద్ధరణకు సంకేతం. ఈ వాక్యాలు మనకు ఒక గొప్ప పాఠం నేర్పుతాయి. మనం ఎప్పుడు మన పరిస్థితుల ద్వారా నిర్ణయించబడం, దేవుని శక్తి ద్వారా నిర్ణయించబడతాం. మనం ఎంత దూరంగా వెళ్ళినా, ఎంత పతనమై ఉన్నా దేవుడు మనలను తిరిగి తీసుకురాగలడు. ఆయన ప్రేమకు సరిహద్దులు లేవు. మనం చాలాసార్లు ఇది అసాధ్యం అని అనుకుంటాం, కానీ దేవుని దృష్టిలో అసాధ్యం అనే పదం లేదు. సమాధులు తెరుచుకోవడం అనేది మనం ఊహించలేని విషయం, కానీ దేవుని శక్తి ముందు అది సాధ్యమే. ఈ వాక్యం మన విశ్వాసాన్ని బలపరుస్తుంది. ఇది వ్యక్తిగతంగా మన జీవితానికి మాత్రమే కాదు, సమాజానికి కూడా వర్తిస్తుంది. చనిపోయిన ఆశలు, విరిగిపోయిన కుటుంబాలు, నశించిన సంబంధాలు ఇవన్నీ దేవుని చేతిలో తిరిగి పునరుద్ధరించబడగలవు. దేవుడు కొత్త జీవం ఇవ్వగలడు. ఈ వాక్యం మనకు ఒక ఆహ్వానం. మన హృదయాన్ని దేవునికి తెరవాలి. మనలో ఉన్న మృత స్థితులను ఆయనకు అప్పగించాలి. ఆయన ఆత్మ మనలో పనిచేయటానికి అవకాశం ఇవ్వాలి. అప్పుడు మన జీవితం మారుతూ ఉంటుంది. అదేవిధంగా రెండవ పట్టణంలో చూసినట్లయితే, ప్రియ స్నేహితులారా, పునీత పౌలు రోమీలకు రాసిన లేఖ ఈ విధంగా తెలియజేస్తుంది. ఒక గొప్ప ఆత్మీయ సత్యాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. శరీరం ప్రకారం జీవించువారు దేవునికి ఇష్టం లేదు అని చెప్పడం ద్వారా మన జీవితం ఏ దశలో నడుస్తుందో మనం ఆలోచించాలి. శరీర భావనలు అంటే స్వార్థం, పాపం, లోక ఆశలు. కానీ ఆత్మ ప్రకారం జీవించడం అంటే దేవుని చిత్తం ప్రకారం జీవించడం. మీరు శరీర ప్రకారం కాక ఆత్మ ప్రకారం ఉన్నారు అని చెప్పడం
మనకు ఒక గుర్తింపు. దేవుని ఆత్మ మనలో నివసిస్తే మనం దేవునికి చెందినవారం. ఇది మనకు గొప్ప గౌరవం మరియు బాధ్యత. మనం ఎలా జీవిస్తూ ఉన్నామో మనలో ఉన్న ఆత్మ ద్వారా తెలుస్తుంది. మనలో పవిత్రాత్మ నివసిస్తున్నాడనే సత్యం చాలా గొప్పది. మనం ఒంటరిగా లేము. ప్రతి నిర్ణయం, ప్రతి పరిస్థితిలో దేవుని ఆత్మ మనకు దారి చూపిస్తాడు. ఆయన మనల్ని నడిపిస్తాడు. మనలో మార్పు తీసుకువస్తాడు. క్రీస్తు మీలో ఉన్నట్లయితే శరీరం పాపమునకు చనిపోయినదే కానీ ఆత్మ నీతి మూలంగా జీవించును అనే వాక్యం మనకు స్పష్టత ఇస్తుంది. మన శరీరం బలహీనమైనదైనా దేవుని ఆత్మ మనలో జీవాన్ని నింపుతుంది. ఇది ఆత్మీయ జీవితం యొక్క రహస్యం. ఇక్కడ ఒక గొప్ప వాగ్దానం ఉంది. యేసును మృతులలో నుండి లేపిన దేవుని ఆత్మ మనలో ఉంటే మనలను కూడా జీవింపచేస్తాడు. ఇది కేవలం భవిష్యత్తులో పునరుత్థానం మాత్రమే కాదు, ఇప్పుడు మన జీవితంలోనే కొత్త జీవాన్ని అనుభవించమనే పిలుపు. మన జీవితాల్లో చాలాసార్లు మన శరీరానికి లోబడిపోతాం. కోపం, అసూయ, లోభం వంటి భావనలు మనలను కట్టిపడేస్తాయి. కానీ ఈ వాక్యం మనకు చెబుతుంది, మనం ఆత్మ ద్వారా ఇవన్నీ జయించగలం. దేవుని ఆత్మ మనలో ఉన్నప్పుడు మార్పు సాధ్యమే. ఈ వాక్యాలు మనకు ఒక సవాల్ను కూడా విసురుతున్నాయి. మనం నిజంగా ఆత్మ ప్రకారం జీవిస్తున్నామా లేక శారీరక ఆశలకు లోబడుతున్నామా? ప్రతిరోజు మనం మన జీవితాన్ని పరిశీలించాలి. దేవుని ఆత్మకు మన హృదయాన్ని తెరవాలి. ప్రియ స్నేహితులారా, మరి ఈనాటి సువార్త పఠనం మనం ధ్యానించినట్లయితే యోహాను సువార్త 11వ అధ్యాయం 1వ వచనం నుండి 45వ వచనం వరకు ధ్యానించినట్లయితే మరణంపై విజయం, జీవము, పునరుత్థానము యేసే. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మనం ధ్యానించబోయే ఈ భాగం క్రైస్తవ విశ్వాసంలో అత్యంత శక్తివంతమైన సంఘటనలో ఒకటి, లాజరు పునరుత్థానం. ఈ సంఘటన మనకు ఒక గొప్ప సత్యాన్ని తెలియజేస్తుంది. మనుషులకు అసాధ్యమైనది దేవునికి సాధ్యం. బెతానియాలో నివసించిన లాజరు అనారోగ్యానికి గురి అయ్యాడు. అతని సోదరీమణులు మేరీ, మార్తా యేసుకు సమాచారం పంపారు. ప్రభు, నీవు ప్రేమించువాడు రోగిగా ఉన్నాడు అని వారు చెప్పారు. ఇది మనకు ఒక పాఠం నేర్పుతుంది. కష్టంలో ఉన్నప్పుడు మనం యేసును ఆశ్రయించాలి. కానీ ఆశ్చర్యంగా యేసు ప్రభు వెంటనే రాలేదు. ఆయన ఆలస్యంగా వచ్చాడు. ఈ ఆలస్యం మనకు అర్థం కాకపోవచ్చు. మన జీవితంలో కూడా దేవుడు ఆలస్యం చేస్తున్నట్లుగా అనిపించే సందర్భాలు ఉంటాయి. కానీ దేవుని ఆలస్యం అనేది నిరాకరణ కాదు, అది ఒక గొప్ప కార్యానికి సిద్ధం. లాజరు చనిపోయాడు. 4 రోజులు సమాధిలో ఉన్నాడు. అన్ని ఆశలు ముగిసిపోయాయి. మార్తా యేసును చూసి, నీవు ఇక్కడ ఉన్నట్లయితే నా సహోదరుడు చనిపోయేవాడు కాదు అని చెప్పింది. ఇది మన మనసులో బాధ, ప్రశ్న. కానీ యేసు ఆమెకు ఒక గొప్ప వాగ్దానం ఇచ్చాడు. నేనే పునరుత్థానమును, జీవమును. ఈ మహత్తర సత్యాన్ని మనం మన హృదయంలో నిలుపుకోవాలి. యేసు కేవలం అద్భుతాలు చేసేవాడు కాదు, ఆయనే జీవం. ఆయనను నమ్మిన వాడు మరణించిన బ్రతుకుతాడు. ఇది శాశ్వత జీవితం గురించి మాత్రమే కాదు, మనం ఈరోజు అనుభవించే ఆత్మీయ జీవితం గురించి కూడా. ఇక్కడ ఒక గొప్ప దృశ్యం ఉంది. యేసు ఏడ్చెను. దేవుడు కన్నీళ్లు కార్చటం ఎంత గొప్ప విషయం. ఆయన మన బాధలను అర్థం చేసుకుంటాడు. మన కన్నీళ్లను చూసి స్పందిస్తాడు. మనం ఒంటరిగా లేము. సమాధి దగ్గరికి వెళ్ళినప్పుడు యేసు రాయిని తొలగించండి అని చెప్పాడు.
మార్త సందేహించింది. ఎప్పటికే దుర్వాసన వస్తుంది. కానీ యేసు చెప్పాడు, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూచెదవు. విశ్వాసం లేకుండా అద్భుతం జరగదు. తర్వాత యేసు గట్టిగా పిలిచాడు, లాజరు బయటికి రా. అప్పుడు మృతుడైన లాజరు బయటికి వచ్చాడు. ఇది కేవలం ఒక అద్భుతం కాదు, ఇది యేసు అధికారం మీద ఒక ప్రకటన. మరణం కూడా ఆయనకు లోబడాలి. ప్రియులారా, ఈ సంఘటన మన జీవితానికి ఏం చెప్తుంది? మనలో కూడా చనిపోయిన ప్రాంతాలు ఉన్నాయి. ఆశలు, సంబంధాలు, విశ్వాసం, మనం వాటిని సమాధిలో పెట్టేస్తాం. కానీ ఈరోజు యేసు మన జీవితంలోనికి వచ్చి చెప్తూ ఉన్నాడు, బయటికి రా. మనకు ఒక పని ఉంది. రాయిని తొలగించాలి అంటే మన సందేహాలు, భయాలు, పాపాలు తొలగించాలి. అప్పుడు యేసు తన కార్యాన్ని చేస్తాడు. ఆయన మన జీవితాన్ని మార్చేస్తాడు. ఈ వాక్యం మనకు 3 గొప్ప పిలుపులు ఇస్తుంది. కష్టంలో యేసును ఆశ్రయించాలి. ఆయన ఆలస్యాన్ని కూడా విశ్వసించాలి. ఆయన మాటకు విధేయత చూపాలి. ప్రియ స్నేహితులారా, మరి నేనే పునరుత్థానమును జీవమును అనే వాక్యం మన విశ్వాసానికి పిలుపు. ఈ మాటలు కేవలం ఓదార్పు మాటలు కావు, ఇవి జీవాన్ని మార్చే దేవుని వాగ్దానం. ఈ మాటలు చెప్పబడిన సందర్భం మనకు తెలుసు. లాజరు మరణించారు. అందరూ నిరాశలో ఉన్నారు. ఆశలు చనిపోయాయి. ఆ సమయంలో యేసు వచ్చి ఈ వాక్యాన్ని ప్రకటించాడు. అంటే మనం పూర్తిగా విరిగిపోయిన సందర్భంలో దేవుడు తన గొప్ప కార్యాన్ని ప్రారంభించాడు. పునరుత్థానం అంటే ఏంటి? పునరుత్థానం అంటే మృతదేహం మళ్ళీ బ్రతకడం మాత్రమే కాదు, అది చీకటి నుండి వెలుగులోనికి రావడం, నిరాశ నుండి ఆశలోనికి రావడం, పాపము నుండి నీతిలోనికి మారడం. ఇదే యేసు క్రీస్తు మనకు ఇస్తున్న జీవం. దేవుడు యేసును మృతులలో నుండి లేపిన ఆత్మ మీలో నివసిస్తే ఆయన మీ మృత శరీరాలు కూడా జీవింపచేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. రోమీయులకు రాయబడిన లేఖ 8వ అధ్యాయం 11వ వచనం. ఇది ఎంత గొప్ప వాగ్దానం! అదే శక్తి మనలో పనిచేస్తుంది. ప్రియ స్నేహితులారా, మరి దేవుడు లోకమును ఇంతగా ప్రేమించెను కనుక తన ఏకైక కుమారుని ఇచ్చెను. ఆయనను నమ్మువాడు నశింపక నిత్య జీవమును పొందును. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం. మరి ఈనాడు దేవుడు మనల్ని అందరినీ కూడా పిలుస్తూ ఉన్నాడు. ఈరోజు యేసు మనకు చెప్తూ ఉన్నారు, నేనే పునరుత్థానమును జీవమును. నీవు నన్ను నమ్ముతూ ఉన్నావా? మన హృదయాల్లో సమాధానం చూడాలి. ప్రభు, నేను నమ్ముతూ ఉన్నాను, నా జీవాన్ని నీకు అప్పగిస్తూ ఉన్నాను. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. ప్రభు అయిన యేసయ్య, నీవే నా జీవం. నా చనిపోయిన ఆశలను, నా విరిగిపోయిన హృదయాన్ని నీకు అర్పిస్తూ ఉన్నాను. నన్ను పునరుద్ధరించు. నీలో నేను కొత్త జీవాన్ని పొందినట్లు నడిపించు. దయగల దేవుడు మన యొక్క జీవాన్ని ఆయన ఆత్మతో నింపుదురుగాక. మరణించిన ఆత్మలు సర్వేశ్వని కృపచేత నిత్యానందం పొందుదురుగాక. ఆమెన్. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమెన్.